ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుర్తతి శితిఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దశ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మకర రాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో ఈ 2025 ఈ సంవత్సరంలో ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయి, యోగ గడియలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి వాళ్ళకి ఉత్తరపాదర నక్షత్రము, శ్రావణ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి వీళ్ళు ఊహించని ఆలోచనలు ఇలా మైండ్లో ఉంటాయి. చూస్తే చాలా సింపుల్గా ఉంటారు, ఏమి తెలియని అమాయకులు అనుకుంటాం, కానీ సామాన్యులు కాదు. ఆవలిస్తే పేగుళ్ళు లెక్క పెడతారు. అలాంటి మకర రాశి గల వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఉండి కుంభస్థానాన్ని కొడతారు. వీళ్ళు మామూలుగా ఉండదు వీళ్ళ విధానం. వీళ్ళు ఆలోచించి ఒక పని పెట్టుకున్నారనుకోండి, అది పెద్ద స్థాయికి వెదిగిపోతారు. పెద్దదాన్ని పట్టుకుంటారు. చిన్న పనులు చిన్న వ్యవహారం వీళ్ళకి ఉండదు. కానీ వీళ్ళు ఎదగటానికి చాలా రోజులు పడుతుంది. చాలా దినములు, చాలా యోగము, చాలా నక్షత్రములు వీళ్ళకి కొన్ని అడ్డుపడుతున్నాయి. అడ్డుపడిన దాని వలన ఏ కార్యక్రమం అనుకోన్నా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, చూసే జనాల వరకు ప్రజలలో ఏడుపు ఎక్కువగా ఉంటుంది. బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, సంపాదిస్తున్నారు, సాధిస్తున్నారు, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నిటిగా ప్రజలలో ఒక మేలుగా ప్రజాదిష్టి అనేది ఎక్కువగా పడుతుంది. వీళ్ళ మీద ఎంత సంపాదించినా కూడా ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు, వస్తుంటుంది, పోతుంటుంది. కాబట్టి ముఖ్యంగా కళ్యాణ యోగంలో చూసుకుంటే వీళ్ళకి అనుకున్న కళ్యాణము, అనుకున్న యోగము కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్గా వీళ్ళకి కళ్యాణ ప్రాప్తి కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ ఒక స్త్రీ వల్ల దిశ తిరిగే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఈ సంవత్సరంలో విద్యాపరంగా చూసుకుంటే విద్యాపరంగా కూడా చాలా విధానాలకు కూడా చాలా వరకు బాగుంటుంది. దాంట్లో కూడా అవకతవకలే ఉండవు. దాంట్లో అభివృద్ధి అనేది పెద్దగా వస్తుంది. మరి ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకు కూడా కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి, కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి, కొంత పార్ట్నర్షిప్ కొంత రాబోతున్నారు. కొన్ని పార్ట్నర్స్లో మార్పు చేసి మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళని కొంతమంది పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. ముఖ్యంగా మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు కొన్ని అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. దూరదర్శన ప్రయాణాలు, దూరం వెళ్ళాల్సిన ఊర్లు, అక్కడ కొన్ని పనులు, వ్యాపారాలు, బిజినెస్లు కొంత డెవలప్మెంట్ చేసుకొని, అభివృద్ధిగా చేసుకొని, కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకొని పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి కనబడుతుంది. మరి ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వివాహంలో కూడా కొన్ని నూతన కార్యక్రమాలు, నూతన పనులు, ఆ వివాహంలో కూడా వీళ్ళకి మంచి సంపూర్ణమైన కళ్యాణ ప్రాప్తి కలిగే యోగం కూడా కనబడుతుంది ఈ సంవత్సరంలో. మరి ఈ సంవత్సరంలో వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా రాజకీయ ఫలితాల్లో కూడా చూసుకుంటే మరి వాళ్ళకి ఊహించని రాజకీయ ఫలితాలు, పెద్ద పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి డిపార్ట్మెంట్లో కూడా హోమ్ డిపార్ట్మెంట్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఎలాంటి డిపార్ట్మెంట్ అయినా కూడా వీళ్ళకి కొన్ని ప్రమోషన్లు, కొన్ని మార్పులు ఈ సంవత్సరంలో కొన్ని నూతన మార్పులు కొన్ని రాబోతున్నాయి. అంటే వీళ్ళు ఊహించని అదృష్టము, ధనప్రాప్తి కూడా వీళ్ళ జాతకంలో కనబడుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి అనుకోకుండా ధనప్రాప్తి యోగం అనేది అకస్మాత్తుగా వచ్చి పడిపోతుంది. వీళ్ళు ఊహించరు. అలాంటి యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది. మరి ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో వ్యవసాయం చేయాల్సిన వాళ్ళకు కూడా మంచి శుభాలు రాబోతున్నాయి.
మంచి మంచి ఈ సంవత్సరంలో 2 పంటలు పండే పంటలు కూడా మంచిగా అభివృద్ధిగా 2 పంటలు మంచిగా అభివృద్ధిగా పొందుతాయి. మంచిగా వాళ్ళు ఏది అనుకుంటారో ఆ విధంగా కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు వేసిన పంట కూడా మంచి అభివృద్ధిగా పొందే యోగం అనేది కనబడుతుంది. ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకి ఎలాంటి లోపం ఎలాంటి విధానం అనేది ఏం లేదు. చాలా వరకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఊహించని అదృష్టం అనేది భూమిలో బంగారం దొరికే యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని జాతకము, ఊహించని విధానము ఇలా జాతకంలో ఉంది. అది ఇలా తాతల ముత్తాతల నుంచి వచ్చే పరంపర నుంచి కూడా వచ్చే ఆస్తులు స్థిరాస్తుల్లో నుంచి వచ్చిన కొన్ని విధానాలు కూడా వీళ్ళకి ప్రాప్తి కలిగేది కూడా ఈ సంవత్సరంలోనే ఉంది. కాబట్టి మరి వీళ్ళు ఎక్కువగా స్నేహ ధర్మాలు ఎక్కువగా చేసుకున్నట్టుగైతే చాలా వరకే ప్రమాదాలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్నేహ ధర్మాలు కొన్ని తగ్గించాలి ఈ సంవత్సరంలో. ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి ప్రేమ రంగంలో చూసుకుంటే అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన విధానము, ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు మంచి విధానమైన ప్రేమ దొరుకుతుంది. వీళ్ళు అనుకునే ప్రేమని పొందుతారు. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఇడిపోయిన వాళ్ళు అంటారు కదా, ప్రేమ బంధం కళ్యాణం అయిపోయి వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి మళ్ళా ఒకటయ్యే యోగం అనేది కలిసి వచ్చేది ఈ సంవత్సరంలోనూ రాబోతుంది. ఈ సంవత్సరంలోనే వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి పోయిన బంధము, కళ్యాణ బంధము, దూరం అయిపోయిన బంధము, ఆ ప్రేమ బంధం మళ్ళీ కలుసుకునే యోగం అనేది ప్రాప్తి యోగం రాబోతుందని మా అమ్మవారు పూజా గణితంలో మకర రాశి ఫలితంలో కనపడుతుంది. మరి మీరు ఎక్కడికి పోయినా ఏ పని చేసినా ఏది చేయాలనుకున్నా కూడా తొందరపాటు అనేది మీకు వద్దు. బంధుమిత్రులతో అతి వేగమైన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. బంధుమిత్రులతో లేనిపోయిన చికాకులు, లేనిపోయిన సిక్కులు, లేనిపోయిన మీ నేముని రీమార్కు చేసి పబ్లిక్లో మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి కటకటాలు పాలు చేసి మనశ్శాంతిగా చేయాల్సిన కూడా బంధుమిత్రుల్లో కనబడుతున్నారు. మీ బంధుమిత్రుల్ని ఎవరైనా నమ్మొద్దు. ఏదన్నా మన దగ్గర ఉన్నది అంటే వాళ్ళు వస్తారు, లేదు అంటే మన ముఖమే చూడరు వాళ్ళు. కాబట్టి చడం చిత్తం చడం మాయ అన్నాడు. ఉన్నంత వరకు మనం చాలా వరకు జాగ్రత్త పడాలి. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పని పట్టుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుగైతే అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా కొంచెం బాగోలేదు. మరి మీ టయాలు బాగుండాలి, అభివృద్ధిగా పొందాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం, శ్రీ లక్ష్మీదేవత పూజా బలం చేయాలి. అమ్మవారు అష్టలక్ష్ములు అనగా 8 అష్టలక్ష్ములు. మీరు చేయాల్సిన పూజా బలం ఎలా ఉంటుందంటే అమ్మవారికి కరెక్ట్గా శుక్రవారం 9 శుక్రవారాలు మీరు 8 మొత్తం 8 శుక్రవారాలు ఉంటాయి. 8 శుక్రవారాలు మీరు చేసేసిన తర్వాత 9వ శుక్రవారం రోజున కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి అమ్మవారు పూజా బలం తెచ్చుకోవాలి. పూలు వస్తువులు అవన్నీ తెచ్చుకొని కింద పేడతో అలకాలి. ఇంట్లో మీ ఇంటికి మంచిగా ఇంట్లో ఆలు మధ్యలో పేడతో అలకాలి. పేడతో అలిగేసి అక్కడ ఒక స్టార్ ముగ్గు వేయాలి. స్టార్ ముగ్గు వేసేసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమతో వేయాలి, ముగ్గుతో వేయాలి. వేసిన తర్వాత దాంట్లో ఒక విస్తరాకు పెట్టాలి. విస్తరాకు పెట్టి దాంట్లో నవధాన్యములు వేయాలి. మీ చేతుకుంట 3 దోశల్లో నవధాన్యములు వేయాలి. 3 నవధాన్యములు మీ చేతుకుంట పోసి దాని మీద 9 బియ్యంతో తయారు చేసిన దీపారాజనలు 9 చేసి ఆవు నెయ్యితోనే వెలిగించేసేసి కరెక్ట్గా 12 గంటల టైములో, శుక్రవారము 12 గంటల టైములో, ఆ టైములో మీరు ఖచ్చితంగా ఆ పూజా కార్యక్రమాన్ని ఆ అమ్మవారు పూజా కార్యక్రమం శ్రమంగా మీరు చేశారనుకోండి, ఆ అమ్మవారు మీకు ఆ 12 గంటల రాత్రి 12 గంటల టైములో శుక్రవారం రోజున ఆ అమ్మవారు మీ ఇంటికి వచ్చి నిలబడుతుంది. మీకు అష్టావశల్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీకు మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదో చేయించుకొని ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఎవరెవరో దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకొని ఇబ్బంది పడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే
మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ మీద ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుందాన్ని చూసి జాతక చక్రం వేసి మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. మీకు ఏ సందేహం ఉన్నా కూడా ఈ నెంబర్కి మాకు ఫోన్ చేసి అడగండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.